ముచ్చట్లకి స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం ఇల్లు వదిలి దారి తప్పిపోయిన చీమ కథని చూద్దాం. అనగనగనగా ఒక అడవిలో ఒక చీమ తన ఇంటి దగ్గర నించుని ఉండగా చిన్న పంచదార గడ్డ కనబడింది. ఇదేదో పంచదారలా ఉంది, దీన్ని నేను తీసుకువెళతాను అనుకుని దాన్ని పట్టుకుని నడుస్తోంది. ఇదేంటి, ఇల్లు వెనక్కి ఉంది కదా, నేనెందుకు ముందుకు నడుస్తున్నాను? అయ్యో, నా ఇల్లు ఎక్కడ ఉంది ఇప్పుడు? ఇంకా నేను తప్పిపోయాను. అని బాధపడుతూ ఉండగా సీతాకోక చిలుక కనబడింది. సీతాకోక చిలక, నా ఇంటికి దారి చెబుతావా అని చీమ అడిగేసరికి సీతాకోక చిలుక, నేను పైకి గాల్లో ఎగురుతూ ఉంటాను, మీ చీమలు నేల మీద ఉంటాయి, అందుకని మీ ఇల్లు నాకు తెలియదు. వేరే ఎవరినైనా అడుగు అని అంది. ఇంకెవరైనా కనబడతారేమో చూస్తాను అనుకుని చీమ కొంచెం ముందుకు వెళ్ళింది. అక్కడ దానికి కుందేలు కనబడింది. కుందేలు, నేను దారి తప్పిపోయాను, నాకు నా ఇల్లు చూపెడతావా అనేసరికి కుందేలు ఇలా అంది. చీమ, నేను చాలా వేగంగా పరిగెడతాను, నాకు నీ ఇల్లు గురించి ఎక్కడుందో తెలియదు. అనగానే చీమ ఇంకాస్త ముందుకు వెళ్ళింది. అక్కడ దానికి చీమల గుంపు కనబడింది. అమ్మయ్యా, వీళ్ళెవరో నా వాళ్ళలా ఉన్నారు, వీళ్ళతో చేరి వెళ్ళిపోతే నా ఇల్లు నాకు తెలుస్తుంది. ఇలాగే వీళ్ళతో పాటే ఈ దారిలో వెళ్ళిపోతాను అనుకుని వాళ్ళ లైన్లో చేరి మెల్లగా వాళ్ళతో పాటు ఇంటికి చేరుకుంది. ఎక్కడికి వెళ్ళిపోయావు చిట్టి చీమ? ఎంత బెంగపడ్డానో తెలుసా? అని తల్లి చీమ అనేసరికి, ఇదిగో ఈ పంచదార కనబడిందనే నేను దీన్ని తీసుకోవడానికని వెళ్ళాను. ఏ విషయమైనా కానీ నువ్వు పెద్దవాళ్ళని అడగకుండా సొంత నిర్ణయం తీసుకోకూడదు. ఇంకా నువ్వు చిన్న పిల్లవు. ఇప్పుడు ఎవరికీ చెప్పకుండా ఇలా ఒక్కదానివి వెళ్ళిపోకు. ఎప్పుడూ కూడా మన బంధువులతో స్నేహితులతో గుంపుగా వెళ్ళాలి అని తల్లి చీమ అనేసరికి చిట్టి చీమ, అమ్మా, ఇక మీదట నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చిట్టి చీమ అంది. రా చిట్టి చీమ, చాలాసేపు అయిపోయింది నువ్వు ఇల్లు వదిలి. అన్నం తిందువు గాని అని చిట్టి చీమని తల్లి చీమ తీసుకువెళ్ళి అన్నం పెట్టి పడుకోబెట్టింది. చూసాం కదా పిల్లలు, పిల్లలు ఎప్పుడు కూడా తల్లిదండ్రులతోనే బయటకు వెళ్ళాలి, లేదా బంధువులు ఎవరైనా తెలిసిన వాళ్ళతో వెళ్ళాలి. అంతేగాని చిన్నతనంలో ఒక్కరూ వెళ్ళకూడదు.